తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఇక్కడ చూసుకున్నట్లయితే తారీఖు వచ్చేసి 25/4/2026 రైతు భరోసా నిధులు ఏవైతే మూడో విడత డబ్బులు ఉన్నాయో మీ అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇక్కడ మూడో విడత డబ్బులు ఎవరెవరికి పడుతున్నాయి, పడవలసింది ఎవరికి, ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే ఒక స్పష్టత ఇస్తానన్నమాట. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మీకు వచ్చేసి వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టానమాట. ఇప్పుడే వెళ్ళి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ మొత్తంగా ఏదైతే ఈ వీడియోలో చెప్తానో క్లియర్గా పీడిఎఫ్లు కానీ ఫొటోస్ కానీ అన్నీ మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడి నుంచే డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక ముందుగా మనం ఇక్కడ ఆలస్యం చేయకుండా అసలు అమౌంట్ గురించి అయితే ఒక క్లారిటీ అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మనకి ఆల్రెడీ రెండో విడత డబ్బులు అయితే పూర్తయిపోయాయి. ఇక్కడ రెండో విడత డబ్బులు ఎవరికి వచ్చాయి? ముందు మనకి మొదటి విడత ఏముందంటే ఇక్కడ మనకి మార్చి 23వ తారీఖు మనకి మొదటి విడత డబ్బులు విడుదల చేసింది. ఎలా అంటే ఇప్పుడు ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలున్న ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ 6,000 చొప్పున విడుదల చేసిందనమాట. అది మొదటి విడతలో. ఈ రెండో విడతలో ఏం చేసిందంటే ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైనా సరే మొదటి విడతలో ఇప్పుడు ఎకరంన్నర ఉండి కేవలం ఎకరమే పడ్డ వాళ్ళకి, 2 ఎకరాలు ఉండి కేవలం ఎకరం డబ్బులే పడ్డవారికి, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకి 2 రోజుల క్రితం మనకైతే రెండో విడత డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. ఆ 2 రోజుల క్రితం విడుదల చేసిన ఏదైతే మనకైతే అమౌంట్ ఉందో, రెండో విడత అమౌంట్ ఉందో అవి కూడా వచ్చేసి చాలామంది కొంతమంది అయితే పడలేదంటున్నారు అనమాట. అయితే ఇక్కడ మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీకు రెండో విడత డబ్బులు పడకపోతే ఓకేనా, మీకు ఓన్లీ మొదటి విడత డబ్బులు పడి రెండో విడత డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీకు ఎంత అమౌంట్ పడ్డది, ఎంత అమౌంట్ ఆగింది, మీకు మొదటి విడతలో డబ్బులు పడ్డాయా లేవా, ఇప్పుడు రెండో విడతలో కూడా పడలేదా అని చెప్పేసి మీరు క్లియర్గా ఒక కామెంట్ చేస్తే మీ జిల్లాలో ఎవరికైనా పడ్డాయా లేకపోతే అందరికి ఇలానే ఆగాయా లేవా అని చెప్పేసి నేను మొత్తం క్లియర్గా చెక్ చేసి మీ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను అనమాట. మీరు చేయవలసింది ఏంది, కేవలం మీది ఏ జిల్లా, ఎన్ని ఎకరాల పొలం అని చెప్పేసి మీరు క్లియర్గా కింద ఒక కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే మనకి ఇక్కడ ప్రభుత్వం స్వచ్ఛత అయితే ఏముంది అని చెప్పేసి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఈ వీడియోలో మూడో విడత గురించి చెప్తాను అనమాట. ముందుగా ఈ మూడో విడత గురించి ఏంటంటే ఈ మూడో విడత డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అంటే ఇక్కడ మొన్నటి వరకు మనకి ప్రభుత్వం ఏం చేసింది, 8 ఎకరాల లోపు 9 ఎకరాల లోపు వరకు విడుదల చేసిందనమాట మొత్తం. అయితే ఇప్పుడు కొంచెం చాలామంది ఏముందంటే 15 ఎకరాల లోపు రైతులు చాలామంది ఉన్నారనమాట. మనకి ప్రభుత్వం ఏం చెప్పింది, 20 ఎకరాల వరకు అమౌంట్ అందిస్తాను, కాకపోతే 20 ఎకరాలకి కాస్త ఆలస్యం అవుతుంది, 15 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అమౌంట్ అయితే మొత్తం క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పిందనమాట. ఇలా చెప్పిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ఓకేనా, వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ మొత్తం మళ్ళీ మనకి ఇక్కడ 15 ఎకరాల లోపు పడని వాళ్ళు ఎవరైతే రెండో విడతలో ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ మే మొదటి వారం రెండో వారం లోపు ఈ మూడో విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే క్లియర్గా స్పష్టంగా అయితే ఇచ్చిందనమాట. అందరికీ మొన్న రెండో విడత డబ్బులు ఆల్రెడీ పడ్డాయి. ఇప్పుడు మూడో విడత డబ్బుల గురించి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ఈరోజు రేపు ఎల్లుండిలోపు మీ అందరి ఖాతాల్లో ఈ మూడో విడత డబ్బులు పడని వాళ్ళకి, అలానే ఇక్కడ మన కొత్త పట్టాదారులు పొందిన వాళ్ళలో కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమంది డబ్బులు పడలేదన్నమాట. వాళ్ళకి మొత్తం కలిపి డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా నాకైతే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఇక్కడ అలానే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ విడుదల చేసింది. ఒకవేళ మీకు అమౌంట్ రాలేదంటే దానికి అర్థం ఏంటంటే మీ భూములు సాగు భూములు కానట్టు. ఒకవేళ మీకు మొన్న మొదటి విడతలో పడి సెకండ్ విడతలో పడలేదంటే దాని విషయంలో ఏం వరి కానవసరం. ఎందుకంటే మీకు ఒకసారి డబ్బులు పడ్డాయి అంటే అది పక్కా మీ భూములు సాగు భూములు అన్నట్లే ప్రభుత్వం దృష్టిలో. ఇప్పుడు మొదటి విడతలో పడి రెండో విడతలో పడలేదంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. దాని గురించి మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను చెక్ చేసి దాని గురించి మీకు ఒక స్పష్టత ఇస్తాను అనమాట. ఓకేనా? మీరు అలాంటిది విషయంలో అయితే సాగు భూములు కావని చెప్పేసి మీరు అలాంటి వరి అయితే కానవసరం లేదు. మీ అందరికీ ఇలాంటి మెసేజ్లు అయితే వస్తాయి అమౌంట్ పడే ముందు. ఇక్కడ మొత్తం సర్వేలు పూర్తి చేసుకొనే ప్రభుత్వం అయితే అమౌంట్ విడుదల చేసింది. జిల్లాల వారీగా ఎంత మొత్తం విడుదలైంది, ఏ ఏ జిల్లాల్లో ఎంత విడుదలైంది, మొత్తం విడుదలైన అమౌంట్ ఎంత, ఆ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారని చెప్పేసి మొత్తం మనకైతే ఒక సర్వే అయితే ఇచ్చారనమాట. లబ్ధిదారుల వివరాలు, రైతు భరోసా నిధులు మొత్తం మనకైతే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు ఏం వరి కానవసరం లేదు. మీ అందరికీ మొత్తం అమౌంట్ గురించి ఇంకో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా క్లారిటీ రాలేదనుకుంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకే గైస్, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతులందరికీ అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ రైతులందరూ కానీ మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఒకసారి మీరు కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి వీడియోస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.